నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ రాఘవ. వెల్కమ్ టు ఆర్టీవీ. జోగులాంబ గద్వాల జిల్లా విషయానికి వస్తే కొంతమంది జిల్లా స్థాయి అధికారులు ప్రజలకు ఏం జరిగినా మాకేం పట్టదు, మా స్వలాభమే మా లాభమే మాకు ముఖ్యమన్న తీరుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి పలు ప్రధాన పత్రికల్లో వస్తున్న వార్తలు చదివి గద్వాల నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మన జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు ముక్కులు వేసుకున్న పరిస్థితి. మాకు సమస్యలు వస్తే ఎవరి దగ్గర చెప్పుకోవాలనే విషయం కూడా వాళ్ళకి అర్థం కానట్టు కూడా పబ్లిక్ చర్చించుకుంటే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రెండు ప్రధాన పత్రికల్లో ఈ వారం రోజుల్లో వచ్చిన ఒక ప్రధానమైన రెండు వార్తల గురించి ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను. అది ఒకటి నకిలీ సీడ్ విత్తనాలు, అదేవిధంగా పోలీసుల వ్యవహారం అయితే గద్వాల జిల్లాలో అయితే సరిగా లేదు అని చెప్పేసి ఒక ప్రధాన పత్రిక అయితే తరచుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రెండు వార్తల విషయానికి ఒకసారి వెళ్దాం. మనం ఫస్ట్ అయితే సీడ్ అయితే సీడ్ పత్తి విత్తనాలు ఇస్తున్నారు. ఆ సీడ్ పత్తి విత్తనాల విషయంలో రైతులకు చాలా నష్టం వాటిల్తుందని చెప్పేసి రైతులు అయితే మనకు కూడా పిలిచడం జరిగింది. మనం కూడా గత వారం 10 రోజుల క్రితం కూడా బుడ్డారెడ్డిపల్లి అనే విలేజ్కి వెళ్ళడం జరిగింది, ఇటికాల మండలంలో. అక్కడ వసంత అనే కంపెనీకి చెందిన సీడ్ విత్తనాలు నకిలీవి 50% ఇచ్చారని చెప్పేసి రైతులు మన దగ్గర గోడు వెళ్ళబూచుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇదే విషయాన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇంతవరకు ఆర్గనైజర్ల పైన కానీ ఇటు సీడ్ కంపెనీలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో కొంత ఆందోళన కలిగించే అంశంగానే ఉంది. అదేవిధంగా రైతులు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో రైతులు నడుస్తుంది. అదే ప్రధానంగా ఆ వార్త అయితే వెలుగులో ఒక వార్త రాసింది. సీడ్ కంపెనీలపై పర్యవేక్షణ ఎవరిది అనే ఒక హెడ్లైన్ పెట్టయితే వార్త రాసింది. రైతులకు నష్టం జరిగిన చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. పుట్టగొడుగులా పట్టుకొస్తున్న కంపెనీలు, ఆర్గనైజర్లతో కుమ్మక్కై మోసాలకు తెరలేపుతున్న ఓనర్లు అని చెప్పేసి ఒక వార్త అయితే రాసింది. ఇక్కడ ముఖ్యంగా ఆర్గనైజర్లతో కంపెనీల కుమ్మక్కు ఎలా ఉంది అని చెప్పేసి ఇది ఒక హెడ్లైన్ పెట్టి రాయడం జరిగింది. కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకోకుండా సీడ్ ఆర్గనైజర్లతో అగ్రిమెంట్ చేసుకొని రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సీడ్ ఫెయిల్ అయినా, పంట దిగుబడి రాకపోయినా రైతుకు కంపెనీకి మధ్య అగ్రిమెంట్ లేకపోవడం వల్ల కంపెనీల నుంచి ఎలాంటి నష్టం పరిహారం రావడం లేదు. కంపెనీ రైతు మధ్య అగ్రిమెంట్ జరిగితే రైతు నష్టపోయినప్పుడు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సీడ్ కంపెనీలు ఆర్గనైజర్లతో అగ్రిమెంట్ చేసుకొని రైతులకు నష్టం చేస్తున్నారు. ఇటీవల వసంత స్టెరాయిల్ కంపెనీ సీడ్ వేసి నష్టపోయిన రైతులకు పరిహారం రాకపోవడానికి అగ్రిమెంట్ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కనీసం ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని పరిశీలించడానికి కూడా ఎవరు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం గత వారం రోజుల క్రితం బుడ్డారెడ్డిపల్లికి వెళ్ళిన సందర్భంలో ఒక ఎకరాకైతే ఒక 4 లక్షల దిగుబడిని అయితే మేము పంట పండిస్తాం సీడ్ పంట అని చెప్తున్నారు. అయితే 50% అక్కడ విత్తనాలు బెరికి విత్తనాలు ఇవ్వడంతో బెరికి పత్తి పంట సాగులోకి వచ్చింది. కానీ ఆ పంట ద్వారా మేము 4 లక్షలు దిగుబడి చేసే రైతులము ఇప్పుడు 1 లక్ష నుంచి 1,50,000 మధ్య మాత్రమే మాకు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా ఒక 2 లక్షల వరకు కూడా మేము నష్టపోతామని చెప్పేసి రైతులు మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఇదే పరిస్థితిలో కూడా ఇంకా అధికారి కూడా ఒక రాసిండు, గోవింద్ నాయక్ డిఏఓ మన గద్వాకు సంబంధించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, సీడ్ కంపెనీలపై మాకు పర్యవేక్షణ ఉండదు, పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకునే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇంతవరకే రైతులకైతే ఎలాంటి ఎవరైతే హామీ ఇవ్వలేని పరిస్థితి. అయితే సీడ్ రైతులు మాత్రం ఈసారి సుమారుగా 40,000 ఎకరాలలో అయితే సీడ్ కంపెనీ పండిస్తున్నారు. మన జోగులాంబ గద్వాల జిల్లాలో 40,000 ఎకరాల్లో సీడ్ పంట సాగు చేస్తున్నారు. రైతులకు కుటీర పరిశ్రమగా సీడ్ పంట సాగును ఎంచుకుంటున్నారు. ప్రతి రైతు తన పొలంలో కొంత సీడ్ పంట సాగు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆర్గనైజర్లు తామే సొంతంగా సీడ్ కంపెనీలు పెట్టేసి రైతులకు ఫౌండేషన్ సీడ్తో పాటు సొంత కంపెనీ సీడ్ అంటగట్టి మోసం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 8 మంది ఆర్గనైజర్లు కలిసి 4 సీడ్ కంపెనీలు పెట్టి రైతులకు విత్తనాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. డిమాండ్ ఉన్నప్పుడు రైతుల నుంచి విత్తనాలు తీసుకుంటున్న ఆర్గనైజర్లు డిమాండ్ లేనప్పుడు ఫెయిల్ అయ్యాయని చెప్తున్నారని రైతులను నిండా మోస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కంపెనీలు విచిత్రమైన కంపెనీ పేర్లతో అదే చాలా మన మై సీడు, ఆర్సీడీ, రాయల సీడు, జనని సీడు, వసంత సీడు, డీకోడ్ సీడు, కోహినూర్ సీడు, ఈ పేర్లతో ఇలాంటి చాలా పేర్లతో కొంతమంది పెద్ద ఆర్గనైజర్లతో పనిచేసిన వాళ్ళు తన సంపాదన ఇంకా మెరుగుపరుచుకునే ఉద్దేశంతో వాళ్ళ సొంతంగా మళ్ళీ వాళ్ళ బ్రాండ్ పేరు మీద కంపెనీలు చేసి విత్తనాలు పండిస్తే మంచి దిగుబడి వస్తుంది రైతులకు నమ్మించి మోసం చేసి సుమారుగా మనం తీసుకుంటే ఇటు గద్వాల నియోజకవర్గం కావచ్చు, అటు అల్లంపూర్ నియోజకవర్గం మొత్తం మీద ఒక 400 నుంచి ఒక 500 ఎకరాల వరకు కూడా రైతులు ఇలాంటి సీడ్ కంపెనీలతో వసంత కావచ్చు, ఇక కోహినూర్ కావచ్చు, ఇలాంటి సీడ్ కంపెనీలు పెట్టి భారీ ఎత్తున మోసపోయారనే విషయం అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం సీడ్ కంపెనీలకు రైతులకు మధ్య అగ్రిమెంట్ లేకపోవడం వల్లనే మేము రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం. ఎంతవరకు ఉన్న రైతులు ఏం చేస్తున్నారు, ఆర్గనైజర్లతోన అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు కాబట్టి కంపెనీతోన అగ్రిమెంట్లు రాసుకోవట్లేదు ఏ విత్తనాలు వాడిన విషయంతోన. సో అలాంటి వారు కంపెనీలపై మేము
చర్యలు తీసుకోలేమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా అధికారులు దీనిపైన పర్యవేక్షణ నుంచి నకిలీ సీడీల వ్యాపారం చేసే వాళ్ళపై సుమోటుగా కూడా కేసులు నమోదు చేశారని గద్వాల ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మిత్రులారా, ఇంకొకటి ఇదే సందర్భంలో ఇంకొక వార్త కూడా మనం గతంలో చూసినాం. పేకాట విషయంలో కూడా గద్వాల జిల్లాకు సంబంధించిన అధికారులు పేకాటలో వాళ్ళ చేతివాటం చూపిస్తున్నారని చెప్పేసి ప్రధాన పత్రిక ఒక పత్రికలో వార్త వచ్చిన పరిస్థితి కనిపించింది. అప్పుడు మనం దాన్ని ఎక్స్పోజ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో మళ్ళీ ఇంకొక వార్త అయితే మనకు ఆంధ్రజ్యోతిలో నిన్న మొన్న ఒకటి వచ్చింది, మళ్ళీ పోలీసుల పైన వచ్చింది ఆ వార్త. అవినీతి పోలీస్ అనే ఒక క్యాప్షన్తో అయితే ఈ వార్త రాయడం జరిగింది. మొత్తం దీంట్లో ఏముందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరు తీరుతో పోలీసులంతా అబాసుపాలు, రాజకీయపు జోకపు పోస్టింగులలో మామూళ్ళ మత్తు, కేసులను తారుమారు చేయడం కోసం లక్షల్లో డబ్బులు వసూలు. గద్వాల జిల్లాలో పోలీసుల పరువు తీస్తున్న పలువురు అవినీతి అధికారులు. ఇప్పటికే డీజీపీ డీఐజీకి ఫిర్యాదులు చేసిన బాధితులు ప్రజాప్రతినిధులు. అంతర్గత విచారణతో కొందరికి స్థానచలనం, మరికొందరికి బదిలీకి అవకాశం. కొన్ని నెలలుగా ఒక రింగ్ మాస్టర్ కనసనాల్లో అక్రమ అవినీతి కార్యక్రమాలు జిల్లాలో కొనసాగుతున్నాయని చెప్పేసి రాస్తున్న పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో రాజకీయ నాయకులకు వంతు పాడుతూ ప్రజలకు మోసం చేస్తున్నారు, ప్రజలకు న్యాయం చేయట్లేదని ఒకటి. అదేవిధంగా ఒక రింగ్ మాస్టర్ కనసనాల్లో అవినీతి కార్యక్రమాలు జోగులాంబ గద్వాల జిల్లాలో భారీగా కొనసాగాయని చెప్పేసి ఆ వార్తలు అంటారు. ఇంకొకటి కేసులు కూడా అయితే కేసులు మనం ఒకరికి అన్యాయం జరిగినట్టు పోలీసుల కేసు పెట్టిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కేసును తారుమారు చేసి కేసులను తప్పుదో పట్టేసి దోషులను శిక్షించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించి అసలైన వాళ్ళకి శిక్ష పడేలా పోలీసులు డబ్బులు లక్షల్లో వసూలు చేసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి వార్త అయితే రాసిన పరిస్థితి. ఏదో ఒక రింగ్ మాస్టర్ కనసన్నల్లో అని ఒకటి ఇక్కడ పెట్టి రాసిన, మళ్ళీ అది కూడా చదువుదాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక రింగ్ మాస్టర్ కనసల్లోనే పలు కార్యక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ అనుగ్రహంతో పోస్టింగ్ తెచ్చుకున్న ఆ రింగ్ మాస్టర్ ఉన్నతాధికారులను కూడా లెక్క చేయలేదని విమర్శలు ఉన్నాయి. పలువురి పోస్టింగ్ల విషయంలో కూడా తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గద్వాల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి డీజీపీకి ఇలాంటి పోలీసు అధికారులపై నేరుగా ఫిర్యాదు చేయగా సదరు రింగ్ మాస్టర్కు స్థానచలనం జరిగింది. ఓ పోలీసు అధికారి కూడా అతనికి సహకరించినట్లు సమాచారం. ప్రస్తుతం కొందరికి స్థానచలనం జరగాక అంతర్గత విచారణను పోలీసులు ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారు. మరికొందరికి కూడా త్వరలో స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉన్నతాధికారుల దృష్టి సారించి ఈ తరహా విధానాలకు స్వస్తి పలికితే మంచి పేరు వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. కేసుల నమోదు తప్పుదారి పట్టించకుండా ఉండటం, రాజకీయ జోకానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కూడా ఈ తరహా ఘటనలపై సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బాధితులు తమ దృష్టికి విషయాలను తేవాలని పలు సందర్భాల్లో ఆయనను కోరుతున్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి ఘటనలు జరిగితే నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూస్తున్నారు మిత్రులారా, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒక అధికారి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అధికారి ఒక రింగ్ మాస్టర్గా మారి ఆయన చెప్పిందే విధంగా జిల్లాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అతన్ని కనుసన్నలో నడిపించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలోనే కొన్ని కేసులు కూడా తారుమారు చేసిన ఘటనలో ఇక్కడ స్థానికులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, డీజీపీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో ఆయనకు ఇక్కడ నుంచి స్థానచలనం కల్పించినట్టు ఆ వార్తల ప్రధాన అంశం అయితే కనిపిస్తోంది. ఇక ఏ కేసులు ఏవేవి ఉల్టా చేసిర్రు అనే కేసులు ఎక్కడెక్కడ ఏమేమి చేసినారంటే ఒక ఎందుకు పోలీసు డిపార్ట్మెంట్ పైన ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు జిల్లాలో అనే విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా రాసింది ఇక్కడ ఈ పేపర్లో. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఒక ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. 15 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 2.11 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే అక్కడ 30 లక్షల పేజీలకు పట్టుబడిందని, పేకాట రాయలకు సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ఏకంగా తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే గద్వాల మండలంలో ఇటీవల ఫిల్టర్ ఇసుకను రవాణా చేస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే ఆ కేసును ఇసుక తరలిస్తుండగానే కాకుండా రాళ్లను లోడ్ చేస్తుండగా మృతి చెందాడని సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో దాదాపు 3 లక్షలు చేతుమారినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా విషయంలో ట్రాక్టర్కు 2,000 రూపాయల చొప్పున, టిప్పర్కు 10,000 రూపాయల చొప్పున తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వివాహేతర సంబంధం కేసులో ఒక ప్రభుత్వ అధికారిని కొట్టి చంపగా ఓ పోలీసు అధికారి లక్షల్లో లంచం తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది రైతులు మక్తల్కు చెందిన వ్యాపారికి ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయంలో కూడా సెటిల్మెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక మిస్సింగ్ కేసు విషయంలో తప్పుదోవ పట్టించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక మండలంలో వివాహేతర సంబంధాన్ని ఓ బాలిక చూసిందనే కారణంతో ఆమెను ఉరివేసి చంపి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయమై బాధితుడు డీఐజీని కలిసి ఫిర్యాదు చేశారు. ఒక భూ పంచాయతీ విషయమై కూడా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఓ బాధితుడు డీఐజీని కలిసి విన్నవించుకున్నారు. అదేవిధంగా కేటిదొడ్డి మండలంలోని ఒక బాలికపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయగా చాలా రోజులు కేసు నమోదు చేయలేదని, సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారని బాధితురాలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఆ బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసినట్టు ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మిత్రులారా, మొత్తం మీద పేకాట నుంచి తీసుకుంటే అక్రమ ఇసుక రవాణా కావచ్చు, అక్రమ మట్టి రవాణా కావచ్చు, ట్రాక్టర్కి ఎంత తీసుకుంటున్నారు, టిప్పర్కి ఎంత తీసుకుంటున్నారు, కేసుల విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అనే విషయం అయితే క్లియర్ కట్గా ఈ పత్రికలో రాష్ట్ర విషయం అయితే మనం చూసాం. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే దేనికో ఈ ఉదాహరణలు చూసాం మన పేకాట విషయం. అదేవిధంగా ఇక్కడ చదువుతా కొంచెం, ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో కొందరు పోలీసులే సరైన న్యాయం చేయడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తున్న ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో ఈ ఘటనలు పెరిగిపోయాయి. కేసు ఏదైనా కావచ్చు, బాధితులు ఉన్నతాధికారుల వద్ద తమ గోడును వెళ్ళబోసుకోవడానికే వెళ్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు సైతం రాష్ట్ర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారు. ప్రధానంగా రాజకీయ జోక్యంతో పోలీసు పోస్టింగ్లు ఎక్కువ జరుగుతుండటంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా అవినీతి కార్యక్రమాలు పెచ్చురిల్లుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, పేకాట, భూ పంచాయతీలు, కుటుంబ కలహాలు, అక్రమ సంబంధాల కేసుల్లో భారీగా అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖలో పలువురు అధికారులు కేసులను పరిష్కరించడంలో ముందుడంతో పాటు పలు సామాజిక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. వారి పట్ల ప్రజలకు కూడా సానుకూల వైఖరి ఉంటుంది. కానీ కొందరు అధికారులు మాత్రం కేవలం ప్రజాప్రతినిధులు, నాయకుల మెప్పు పొందడం కోసం విపరీతమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల సత్వర న్యాయం జరగకపోగా బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతో పోలీసులు అందరూ అబాస్పాలవుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో కొంతమంది చేస్తున్న పనులపై రాష్ట్ర స్థాయి పోలీసులు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో పలువురికి స్థానచలనం జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్న కేసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ ఈ జిల్లా పోలీసుల వ్యవహార తీరుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పెషల్ బ్రాంచ్ టీంలను పెట్టి మరీ ఒక ఏఎస్పీ స్థాయి అధికారుల సదరు పోలీసు అధికారులను విచారించిన ఘటనలు కూడా ఉన్నాయి. సంచలనం కలిగించిన నూట్ కాల్స్ ఘటనలో కూడా పలువురు పోలీసు అధికారులపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కొందరికి స్థానచలనం కాగా జరిగింది. అయినప్పటికీ కొందరు తీరు మాడలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చూస్తున్నారు కదా మిత్రులారా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకవైపు అయితే సీడ్ మాఫియా రైతులను ఇలాగైతే మోసం చేస్తుందో, ఇటు వైపు కూడా ప్రజలను కూడా పోలీసులు కొందరు పోలీసులు, అందరూ కాదు, కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ప్రజలకు కాకుండా నాయకులకు సేవ చేసే దృక్పథంతో వాళ్ళు నాయకులకి ఎలా మెప్పు పొందాలనే ఉద్దేశంతోనే ప్రజలకు న్యాయం చేయకుండా కూడా నాయకుల వైపు వెళ్ళి ఆబాస్పాలు అవుతున్నారు. ప్రజలు అలాంటి వారిని పట్టించుకోకుండా నేరుగా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తున్న పలు సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఇప్పటికైనా జిల్లా అధికారుల తీరు కావచ్చు, ఇటు ఏదైతే సీడ్ మాఫియా ఉందో సీడ్ మాఫియాను కూడా అరికట్టే ప్రయత్నం అయితే అధికారులు చేయాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పోలీసులు అందరూ కూడా ముందుకు రావాలని ఆర్టీవీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఇక ముందు కూడా ఏదైతే ఈ ప్రధాన పత్రికలో వస్తున్న వార్తలకు కూడా ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసుల వ్యవహారం కావచ్చు, ప్రజలకు సేవ చేస్తున్నామనే వార్తలు ఎక్కువగా రావాలని ఆర్టీవీ కోరుతూ ఉంది. ఇది మిత్రులారా ఈరోజు స్పెషల్ న్యూస్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.